ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు వీడియో ఏంటి అనుకుంటున్నారా? ఈ కవర్లో ఏంటి అనుకుంటున్నారా? పేడ అండి. ఇది ఇప్పుడు మనం పిడకలు చేసుకుంటాము దీంతో. సో ఈ పిడకలు అనగానే చాలామంది గుర్తొచ్చేది ఏంటంటే ఏంటా అని చెప్పి చాలామందికి అర్థం కావట్లేదు. ఏంటి అనుకుంటున్నారా? ఇప్పుడు మనకి సంక్రాంతి అయితే వచ్చేసింది కదా. సో భోగి రోజు మనం పిడకలు వేస్తాం కదండి మనం మంటలో. సో ఆ పిడకలు ఏ విధంగా చేసుకోవాలో మీకైతే ఈ వీడియోలో చూపిస్తున్నాను ఇప్పుడు నేను. అంటే చాలామందికి తెలియదు కదా సిటీలో ఉన్న వాళ్ళకి. ఇప్పుడైతే ఆన్లైన్లో కూడా వచ్చేసేయండి కొనుక్కోవడం. సో ఈ విధంగా ఇలా ఉండేలా చేసుకొని ఈ విధంగా ఇలా పెట్టడం అనమాట. ఇట్లే ఇలా చూస్తున్నారా? ఇవి ఇప్పుడు పెట్టుకుంటే మనకి ఇలా ఇలా మధ్యలో పెట్టుకుంటే కన్నం గుచ్చడానికి అవుతుంది అనమాట. సో యాక్చువల్గా మనం ఎలా పెట్టేసుకోవడం కరెక్ట్ కాదండి. మనం రోజు ధనుర్మాసం వచ్చింది కదా. సో ఆ ధనుర్మాసం ముగ్గులు వేసుకుంటాం కదా. సో ఆ ముగ్గుల్లో రోజుకు ఒక గొబ్బెమ్మ అండి. ఆ రోజుకు ఒక గొబ్బెమ్మ పెట్టుకొని 30 రోజులు పెట్టుకున్న గొబ్బెమ్మల్ని ఈ విధంగా పిడకల్లా చేసుకుంటే మంచిదనమాట. సో మనకి అంత తీరిక లేదు కాబట్టి అలా చెయ్యం కాబట్టి మేమైతే ఎవ్రీ ఇయర్ ఒకేసారి ఇలా పెట్టేసుకుంటాం అనమాట. సో చూసారా, ఇవి ఎండకి ఇలా ఒక 4-5 డేస్కి అయితే ఎండిపోతాయి అన్నమాట. సో ఇదంతటిని ఒక దండలా గుచ్చి మనం ఆ రోజు మంటలో అయితే వేస్తాము. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. సో మీలో ఎంతమంది పిడికలు చేస్తారో కమెంట్ అయితే చేసేయండి. నేనైతే ఎవ్రీ ఇయర్ ఇలా చేస్తున్నానండి. సో 30 పిడికలు అయితే చేస్తాను వీటితోని. ఇంకా తక్కువైనా ఏం కాదు, కానీ మనకు ఆచారం ప్రకారం ఏంటంటే గొబ్బెమ్మలు మనం 30 రోజులు కదా ధనుర్మాసం. సో ఆ 30 రోజులు ఇలా గొబ్బెమ్మ పెట్టుకుని ప్రతిదీ పిడకలా చేసుకొని కొట్టేసుకుంటే ఈజీయే, కానీ మనం అలా రోజు పెట్టలేదు కాబట్టి ఈరోజైతే నేను ఇలా పిడకలు అయితే చేస్తున్నాను అనమాట. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారండి. నేనైతే ఇలా చేస్తున్నాను. సో ఇలా అండి 30 పిడకలు ఈ విధంగా అయితే చేస్తున్నాను. మనం ఆ భోగి మంటలో ఈ పిడకలు వేసి ఈ పిడకల నుండి వచ్చిన బూడిదని మనం బొట్టుగా పెట్టుకుంటే మనకి దిష్టి దోషాలు అవి తగలకుండా ఉంటాయండి. అందుకనే భోగి పండుగ రోజునే మనం భోగి పిల్లలకి భోగి పళ్ళు వేస్తూ కూడా ఉంటాం కదండి. సో ఇవన్నీ చేయడం మన పూర్వీకుల నుంచి వస్తున్న ఆచారాలు కదండి. సో మనం వాటిని ఎప్పుడు మిస్ అవ్వకూడదని నేనైతే ప్రతి ఇయర్ ఇలాగా అమ్మాళ్ళ ఇంటి దగ్గర అయితే అలా చేసేదాన్ని కాదు. సో అత్త వాళ్ళ ఇంటి దగ్గర అయితే వాళ్ళందరూ ఇలానే చేసుకుంటారు అనమాట. సో మనం ఎవరైనా చేస్తే కనుక మనకి కూడా తెలుస్తుంది కదా, ఐడియా ఉంటుంది కదా అని చెప్పేసి నేను కూడా ఎవ్రీ ఇయర్ అయితే ఈ విధంగా. ఇందులో అంతా ఆవు పేడ కాదండి, యాక్చువల్గా ఆవు పేడతో చెయ్యాలి. సో ఇక్కడ ఆవులు లేవు, ఒకే ఆవు చిన్న పెయ్యి ఉంది. ఆ పెయ్యి కొంచెం అయితే వచ్చిన పెయ్యిది, మిగతాది గేదె పేడ అండి. సో ఆవు పేడతో వేసుకుంటే ఇంకా మంచిది. మీరు దొరికిన వాళ్ళు ఆవు పేడతో అయితే వేసుకోండి ఫ్రెండ్స్, చాలా మంచిది. సో ఇలా ఈ విధంగా చేసుకొని ఆ భోగి మంటలో వేసుకుంటే చాలా మంచిదండి. సో మనం ఇంట్లో ఉన్న ఇప్పుడు మన సంక్రాంతి క్లీనింగ్లు అవుతున్నాయి కదా. సో ఆ చెత్త మన ఇంట్లో పనికిరాని వస్తువులు ఆ భోగి మంటలో వేసుకుంటే చాలా మంచిది ఫ్రెండ్స్. సో ఎవరు మిస్ అవ్వకుండా ఆ భోగి మంటల్లో ఇలా పిడకలు చేసి నేను ఇప్పుడే మీకు ఎందుకు చెప్తున్నానంటే ఈ వీడియో మీ అందరికీ యూస్ఫుల్గా ఉంటుందని ముందే అయితే చేసేసానండి. సో ఫ్రెండ్స్ మనకి ఒక 5 డేస్ అయితే ఇవి ఎండిపోతాయి అనమాట. ఆ 5 డేస్కి మనం ఇంకా ఎలానా ఇవాళ జనవరి 1 కదా. సో మనకి ఇంకా ఒక 5-6 డేస్లో అయితే ఎండిపోతాయి కాబట్టి టైం ఉన్న వాళ్ళు అయితే చేసుకోండి, లేదంటే లేదు. ఇలా ఈ విధంగా అయితే నేనైతే పిడకలు అయితే చేసేసాను ఫ్రెండ్స్. సో ఫస్ట్ టైం కనుక నా వీడియో చూసినట్లయితే లైక్ అయితే ఇవ్వడం మర్చిపోదు ఫ్రెండ్స్. మీరు ఇచ్చే ఒక లైక్ చాలా వాల్యుబుల్. సో తప్పకుండా లైక్ ఇచ్చి సపోర్ట్ చేశారని అయితే అనుకుంటున్నాను. ఈ మధ్యలో గ్యాప్స్ ఎందుకో చెప్పాను కదా, మనం వీటన్నిటిని దండలా కట్టి చేస్తామన్నమాట. సో అది ఫ్రెండ్స్ ఈ పిడకలకు ఉన్న ప్రాధాన్యత, ఈ పిడకలకు ఉన్న విశేషం అయితే మీరు తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్. సో నాకు తెలిసిందైతే నేను చెప్పాను. సో ఫ్రెండ్స్ మీలో ఎవరికైనా ఇంకా దీని గురించి ఏమైనా తెలిస్తే నాకైతే కమెంట్లో తెలియచేసేయండి. మేమైతే ఈ విధంగా పిడకలకి కన్నాను పెట్టి ఆ రోజు అయితే భోగి మంటలు అయితే వేస్తామండి. ఇలాగా బూడిదలా చేసి అది పెట్టుకుంటే మనకి చాలా మంచిది అనమాట. ఓకేనా గాయ్స్, చెయ్యాలి 3. సో ఇలాగా 30 అయితే చేస్తాం కదా. పల్లెటూరు వాళ్ళకైతే తెలుస్తుందండి బాగా వీటి కోసం. సో మేము పల్లెటూరులో ఉన్న మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడైతే నేను ఎప్పుడు ఇలా చేసేదాన్ని కాదు. సో కానీ అత్త వాళ్ళ ఇంటికి వచ్చినాకైతే కొన్ని అయితే తెలుసుకున్నాను అనమాట. సో మన చుట్టూ ఉండేవాళ్ళు ఏ వర్క్స్ చేస్తారో, ఏ విధంగా పనులు చేస్తే మనకు అది అలవాటు అవుతాయి కదా. సో అలాగైతే ఇక్కడ నాకు అలవాటు అయ్యి ఇవైతే చేశానండి ఈ విధంగా.
సో ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో కమెంట్ అయితే చేసేయండి. ఇలా 30 అయితే రెడీ అయిపోయాయి ఇంకా. సో ఈ 30ని చెప్పాను కదా, ఒక 5-6 డేస్ ఈ విధంగా ఎండిన తర్వాత జస్ట్ ఇలా తీసేస్తే సరిపోతుంది. సో వాటిని ఏ విధంగా తీయాలో మళ్ళీ మీకు వీడియోలో కూడా చూపిస్తానండి. సో చూస్తున్నారు కదా, 30 అయితే ఈ విధంగా చేసుకున్నాను. చూసారా, 3, 6, 9, 12, 15, 18, 21, 24, 27, 31 వచ్చినట్టున్నాయి, 32. సో ఈ విధంగా అయితే పిడకలన్నిటిని ఇలా దండలా గుచ్చి, లాస్ట్ ఇయర్ భోగి దాంట్లో కూడా ఉంటాయండి. నేనైతే లాస్ట్ ఇయర్ వీడియో క్లిప్ తీయలేదు. ఇయర్ మీ అందరికీ యూస్ఫుల్గా ఉంటుందని వీడియో అయితే తీయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. సో ఈ విధంగా అయితే పిడకలన్నీ పెట్టేశాను. సో ఇవి తీయడానికి అయితే 4 డేస్ టైం పడుతుంది కదా. సో ఈ 4 డేస్ తర్వాత మళ్ళీ ఒకసారి తీసింది వీడియో ఉంటే ఉంటుంది, లేదంటే నార్మల్గా మీకు చెప్తానండి. సో ఎండ పెడతాడికి మనం ఇవన్నీ అచ్చులా వచ్చేస్తుంది. సో ఏదైనా కర్ర లాంటిది అంతా ఇలా అంటే వచ్చేస్తుంది. అప్పుడు మళ్ళీ ఒకసారి ఎండబెట్టేసుకొని వీటన్నిటిని ఇలా గుత్తలంలాగా దండలా కుట్టేసుకుంటే సరిపోతుంది అనమాట. సో అది ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఈ విధంగా పిడకలు అయితే పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్ టైం కనుక నా వీడియో చూసినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇంకా కొత్తగా ఛానల్ చూసిన వాళ్ళు, ఈరోజే వీడియో చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. అలానే పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి. ఇక నా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. సో మీరందరూ నన్ను సపోర్ట్ చేసి నా వీడియో ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.